నామినేషన్స్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన అంటే మిడ్ నైట్ టాక్స్ వీడియో ఇది. కాకపోతే ఇది పార్ట్ 2. దీనికన్నా ముందు పార్ట్ 1 ఉంది, అదొక 30 minutes ఉంటుంది, ఇది ఒక 30 minutes వచ్చిద్దేమో. సో రెండు విడిగానే చూడొచ్చు, ఇది చూసిన తర్వాత అది చూడొచ్చు, అది చూసిన తర్వాత ఇది చూడొచ్చు, డిపెండెన్సీ ఏం లేదు. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇందాక పార్ట్ 1లో చెప్పిన దానిలో పాయింట్ మిస్ అయింది, దాన్ని ఇక్కడ నేను కరెక్ట్ చేసుకుంటా. అదేంటి అంటే గౌరవ్ నెక్స్ట్ నిఖిల్ రాము కూర్చొని సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే డిస్కషన్ ఉండదు కానీ గౌరవ్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు అనమాట రాము అలా నామినేట్ చేసినందుకు. అంటే బిహేవియర్ చేంజ్ చేసుకోవాలంటే నామినేషన్ చేసి చేస్తావా, ఫ్రెండ్ అంటే అలాగే నేను ట్రీట్ చేస్తావు, అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నా దగ్గర కత్తి ఉంది, నేను కూడా గుచ్చుతాను, సో ఓపెన్ అప్ అంటే ఇలాగ గుచ్చేసి నామినేషన్ చేసి చెప్తారా, ఫ్రెండ్ అంటే ఇలాగేనా అని చెప్పి మాట్లాడుతుంటాడు. అదే టైంకి సంజన గారు వస్తారు, వీళ్ళు బీన్ బ్యాగ్స్ మీద కూర్చొని ఉంటారు. సంజన గారు వచ్చినప్పుడు ఆవిడ ఇన్విజిబుల్ దాంట్లో ఉంటారు కదా, సో చాలా క్యూట్గా అలా వస్తారనమాట. వచ్చినప్పుడు చాలా రూడ్గా ఆ బీన్ బ్యాగ్ని పట్టుకొని ఇట్లా లాగేస్తాడు. సంజన గారు షాక్ అయ్యేలా చూడంగానే ప్లీజ్ అని చెప్పి అరుస్తాడు అంటాడు. అయినా ఆవిడ పాపం అక్కడే కూర్చుని పోతారు అలాగా. డిస్కషన్ కంటిన్యూ అయింది. నాకు అది కొంచెం గౌరవ్ రూడ్గా చేసేయడం అనిపించింది. గౌరవ్ అస్సలు నామినేషన్ తీసుకెళ్ళిపోతాడు, ప్రతి చోట ఇదే డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. మేబీ చిన్న రీజన్ పెట్టి చేశాడనో, లేదంటే నామినేషన్ చేశాడనో, ఎట్లా నామినేషన్ చేశాడనో, లేదంటే రాముని అంత నమ్మే నామినేషన్ చేశాడనో, బట్ దాని యాక్సెప్టెన్స్ మాత్రం లేదనమాట. లేదు, ఉండదు, ఆబ్వియస్గా ఉండదు. ఇంక ప్రతి చోట ఇదే డిస్కషన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ పార్ట్ 1 నుంచి అదో కరెక్షన్ చెప్దాం అనుకున్నా, చెప్పా. ఇప్పుడు ఈ వీడియోని మీరు లైక్ చేసి చూడండి, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఉంచండి. మీకు ఒక 3 నోటిఫికేషన్లు వస్తాయి రోజుకి, క్లిక్ చేసి ఉంచుకుంటే. మిగతావన్నీ మనం మాన్యువల్గా చూసుకుంటూ ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటాను లింక్, ఏదైనా వీడియో పెట్టగానే అక్కడ ఫాలో కొడితే మీకు అక్కడ ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే మాత్రం అన్లిమిటెడ్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ 3 పనులు చేయండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. లైక్ పడిపోయిందా టంగ్, ఇది కొంచెం వెరైటీగా ఏదో నేర్చుకోవాలి, బట్ నాకు నవ్వు రాకుండా చేయాలి. దీని మీద ఏదైనా సజెషన్లు ఇవ్వండి, లైక్ ఎలా అడగాలి అని చెప్పి. సో రీతు అండ్ డెమోన్, సో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. రీతి ఏమంటుందంటే ప్రతి పాయింట్ని కౌంట్ చేసుకుంటారు, నామినేషన్ కోసం డిస్కస్ చేసుకుంటారు. నేను ప్రతి పాయింట్ గుర్తుంచుకుంటాను, నాకు ఎక్కడ జరిగింది గుర్తుంటుంది, అక్కడ జరిగింది గుర్తుంటుంది ఏం చెప్తుంటే, డెమోన్ ఏమంటాడంటే నాకు నామినేషన్ ఛాన్స్ వస్తే ఫైట్ చేసేవాడిని, నీకు వస్తే చేసేదానివా లేదా అని చెప్పి. ఏం ఫైట్ రా అంటే ఏంటి అంటే, వెన్నుపోటు పొడిచిన వాళ్ళు వాట్ ఎవర్ ఏదైతే చేశారో బ్యాక్ స్టాబ్ అని చెప్పి ఇన్ని మాటలు ఉన్నప్పుడు దానికి ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి కదా, ఇది పద్దాగా వస్తుంది. సో నామినేషన్ చేసి దాని మీద క్లారిఫికేషన్ తీసుకుందాం అనుకుంటున్నాడు, ఎందుకంటే లాస్ట్ వీక్ సాయి చేసినప్పుడు మళ్ళీ ఆ డిస్కషన్ వచ్చింది కాబట్టి. సో దాని గురించి అడుగుతున్నాను అనమాట. రీతి ఏమంటుందంటే ఐ హ్యావ్ పాయింట్స్ అండ్ కళ్యాణ్ ఆల్సో, కళ్యాణ్ మీద ఉన్నాయి, బట్ ఏమంటానంటే నాకు వేరే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉంటే నేను వాళ్ళ వైపు వెళ్తాను కదండి. రీతు కళ్యాణ్ని నామినేట్ చేయదు, ఎస్పెషల్లీ వీకెండ్లో పిఠాపురం బాబాయ్ గారు అంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత రీతు అస్సలు చేయదు. రీతుకి ఆ గేమ్ మీద క్లారిటీ ఉంది. డిమాండ్ నేను వాడికే చేయమని అనటం లేదు, క్లారిటీ తీసుకున్నావా, సారీ సంజాసి వచ్చిందా, సరే నామినేషన్ చేయదు, క్లారిటీ సారీ సంజాసి వచ్చిందా, మొన్న అంత గొడవ చేసుకుని అరుచుకుంటూ ఉన్నారు కదా ఏదైనా వచ్చిందా అని చెప్పి. రానప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి నార్మల్ అయిపోయి నార్మల్గా ఉండిపోతావా అని అడుగుతున్నాడు. మరి అంత జరిగింది కదా అని చెప్పి. రీతి ఏమంటుందంటే నేను తనుజ ముందే చెప్పాను కదా ఐ డోంట్ ట్రస్ట్ హిమ్ అని. ఇక నమ్మకానికి నమ్మకపోవడానికి కాదు, ఈయన అడుగుతుంది నామినేషన్ చేస్తావు దాని మీద క్లారిటీ ఎలా తీసుకుంటావు అని చెప్పి. నీ నమ్మకం గురించి కాదంటాడు అనమాట. రీతు ఎందుకంత ఫైట్ చేశాను అనుకున్నావు అయ్యి అని చెప్పి. సో ఫైట్ నామినేషన్ తర్వాత వీళ్ళు గట్టిగా ఫైట్ చేసుకుంటారు. బట్ అంటే ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకొని చెప్పు, నీకు ముందే చెప్పాను కదా అది బ్యాక్ స్టాప్ అని ఎలా అంటావు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ డీమన్ ఏంటంటే ఒకరి వల్ల బాగా హట్ అయితే నామినేషన్లో పెడతాను నేను, ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే అని చెప్పి. ఇది రీతికి కూడా వార్నింగ్ లాగా అనిపించింది నాకు. సో వాళ్ళు రాంగ్ అయ్యి సారీ రాలేదంటే పిడాస్తాను, ఇంకంతే సింపుల్ అని చెప్తారనమాట. ఎవ్రీ మినిట్ ఎవ్రీ యాక్షన్ నాకు ఇంకా టైటిల్ కావాలి, దానికోసం పాటు పడతా అని చెప్పి. నాకు అంతే అనేది వీడియో చెప్తాను పక్కన. నేను వచ్చింది ఫ్రెండ్షిప్స్ గురించి కాదు, నా ఫ్రెండ్ అయిపోయాడు నేను స్కెమింగ్ చేస్తాను అలా కాదు, నామినేట్ చేయను అనేది లేదు అని చెప్పి చెప్తాడు. సో డేమన్కి కొంచెం గట్టిగానే మాధురి గారు చెప్పిందో మరి ఎవరు చెప్పిందో కానీ గట్టిగానే కొద్దిగా ఎక్కింది. సో ఇది ఫ్రెండ్షిప్ గిన్స్ అలాంటిది కాదు, మనం కొంచెం గట్టిగా కష్టపడాలనుకున్నాడు. రీతి ఏమంటుందంటే నేను నామినేషన్ చేయటం అనట్లేదు, నేను ఫ్రెండ్ అని ఫిక్స్ అయ్యాను, కళ్యాణ్ నేను, సో ఏం చేసినా సరే ఎంత కొంత చేస్తే తర్వాత బ్యాక్ స్టాప్ అన్నాడు కదా, ఓకే ఫైన్ వదిలేస్తానంటది. ఈయనేమంటాడు ఎందుకు వదిలేస్తావు అంటే, ఆవిడ వదిలేస్తానంటే నామినేషన్ చేయకుండా వదిలేస్తాను కాదు, ఫ్రెండ్షిప్లోంచి వదిలేస్తాను అని చెప్తా ఉంటుంది అనమాట. డేమన్ ఏంటంటే నువ్వు ఎందుకు నామినేషన్ ఎవరి మీద పెట్టావు, దివ్య మీద పెట్టావు, లాస్ట్ టైం టికెట్ వస్తే సేఫ్ నామినేషన్ అంటే కానీ ఈయన నామినేట్ చేసావు, తను సేవ్ చేసుకుని రాముని చేసేది కదా, చేసావు అది అని చెప్పి చెప్తుంది. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ రా అని చెప్పి ఈవిడేదో కవర్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత నేను అంటుంది ఎప్పుడు జరిగిపోయింది కదా అంటే అలా కాదు, లాస్ట్ వీక్ నామినేషన్స్లో వచ్చిన మాటల గురించి సాయి ఏదైతే నామినేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చాడో, మళ్ళీ దీన్ని నేను రిపీట్ చేశాడో, నేను అంటే ఆ మాటల గురించి అవి ఎప్పుడో కాదు కదా, ఇప్పుడు వచ్చినవే కదా. నాకు డాగర్ ఇస్తున్నప్పుడు నీకు అది రాలేదా, నీకు ఆ థాట్ రాలేదా, అది పెడదామని చెప్పి రాలేదా అని చెప్పి, ఎందుకంటే మన గురించి మాట్లాడేటట్టు రాలేదా, ఎస్పెషల్ తన గురించి మాట్లాడని చెప్పి. నాకు ఇచ్చుంటే కనుక నేను మాట్లాడేవాడిని, డాగర్ ఇచ్చుంటే కనుక
కళ్యాణ్ నామినేట్ చేసేవాడంట. మాట్లాడేవాడిని, మనం చేసింది బ్యాడ్ కాదని చెప్పి నాకు తెలిసేది, అందరికీ తెలిసేది, ఏదంటే ఇది పద్దాకు ఉండిపోతుంది అన్నట్టు చెప్తా ఉంటాడు. సో డీమన్ సేఫ్ గేమ్, ఆడియన్స్లో ఏముంది, సేఫ్ గేమ్ లాగే ఆడియన్స్లో ఏముందంటే మన మీద బ్యాక్ స్టాప్ చేసాం, మన మీద మోసం చేస్తామని ఆడియన్స్లో ఉంది, అది క్లారిటీ మాత్రం వెళ్ళలేదు అనుకుంటా ఉంటాడు. సో అది ఇవ్వాలి అన్నట్టు చెప్తా ఉంటాడు. సో ఇది వీళ్ళందరూ డిస్కషన్. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ, ఇందాక పార్ట్ 1లో డిస్కషన్ అవుతుంది, ఇక్కడ కూడా డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒక్క నిమిషం. కళ్యాణ్కి ఆ రాముది ఏదైతే ఉందో బొమ్మల టాస్క్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది అనమాట. రాముకి ముందు చెప్పాడు, టెనెంట్ హౌస్లో రాముకి చెప్పాడు, అరే నువ్వు వెళ్ళరా అని చెప్పి నా ముందు రాముకి చెప్పాడు, దాని తర్వాత టెనెంట్ హౌస్లో ముందు చెప్పాడు. అంతెందుకు మేము అందరూ అక్కడ నుంచున్నప్పుడు తను సైకిల్ చేశాడు, చేసిన తర్వాత నేను ఆ డిసిషన్ వెంటనే చెప్పాను కాబట్టి ముందు కాదు అని చెప్తుంది. దాంతోపాటు ఏంటంటే ముందు నుంచి చెప్తా ఉన్నాడు, నేను ఇక్కడ పనులు చేయగలను, ఇక్కడ ఉండగలను అంటే నేను కూడా ఉంటాను, నేను కూడా పనులు చేయగలను. రీతో అంటుంది డెమాన్ ఉన్నాడని చెప్పి రీతి వెళ్ళిపోతాడు, ఏదైనా సుమన్ శెట్టి అని పంపిద్దాం, ఎన్ని డిస్కషన్లు చేసుకున్నాం. ఇప్పుడు నన్ను ఎలా అంటాడు, ఏమంటారంటే ప్రాబ్లం అంటాడు, వర్క్ చేయగలను అంటాడు, అన్నీ అంటాడు. ఇప్పుడు నన్ను ఎలా అంటాడు, నేను డబుల్గా మార్చాను అని చెప్పి ఆ పాయింట్ కోసం చెప్తుంది. దాని తర్వాత థర్డ్ ఏమన్నాడు, సపోర్ట్ చేయడానికి ఉంచున్నాడా, నేను బర్నీ గారు చెప్పానంట, ఆయన నుంచున్నాడంట వాటర్ టప్ టాస్క్ కోసం, నేను బర్నీ గారు చెప్పానంట, అసలు ఆయన ఎక్కడి నుంచున్నాడు నాకు సపోర్ట్గా అంటారు ఆ వాటర్ టప్ టాస్క్ కోసం. ఇక్కడ తనుజ ఒక లాజిక్ చెప్పిద్ది, కొద్దిగా అంటే వన్ సైడెడ్గా లేదు, ఆవిడ ఆలోచనలో కూడా కరెక్ట్ ఉందేమో అన్న ఒక థాట్ ట్రిగ్గర్ అయితే చెప్తాను చూడండి అదేంటన్నది. కళ్యాణ్ రెడ్డి ఏమంటాడంటే అది కాదు, కళ్యాణ్ అడుగుతుంది, నువ్వు వర్డ్స్ నమ్ముతావా యాక్షన్స్ నమ్ముతావా, తను నాకు సపోర్ట్ చేస్తానన్నప్పుడు వర్డ్స్ నమ్ముతావా యాక్షన్ నమ్ముతా అంటే డిపెండ్స్ అంటాడు. అన్న తర్వాత వాటర్ గేమ్లో నాకు సపోర్ట్ చేస్తా అని చెప్తే మరి సంజనా గారికి సపోర్ట్ చేసింది ఎవరు అని అంటది. సో సంజనా గారికి తను సపోర్ట్ చేస్తారా, నాకు సపోర్ట్ చేస్తారని కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్, సపోర్ట్ ఏంటి అంటే నీ దానిలో వాటర్ వేయలేదు అది సపోర్టు అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఉంటుందంటే ఏమంటే బర్నీ గారు వేస్తా నేను వేస్తానని చెప్పి వాళ్ళిద్దరూ ముందే మాట్లాడుకున్నారు అని చెప్పి చెప్తారు కళ్యాణ్. అప్పుడు తను ఏమంటే దట్ ఈస్ ద గేమ్ కదా, ఇప్పుడు నేను వెయ్యను అని చెప్పి ఆయన, నువ్వు వేయకని ఆయన చెప్పింది ఈయన, అది వాళ్ళిద్దరి మధ్యలో గేము, నాకు సపోర్ట్ చేసినట్టు ఎలాగా అంటది. సో నువ్వు ఇటు వేస్తే నేను ఇటు వేస్తాను, సో ఇద్దరు ఒకరికొకరికి వేసుకోవద్దు అని చెప్పి జరిగిన డీల్ అది, ఇది సపోర్ట్ ఎలా అవుతుంది అని ఉంది. ఇక్కడ నాకు థాట్ వచ్చింది, అంటే ఇమ్మాన్యుయల్ తనూజకి సపోర్ట్ చేశాడు అంటే వాటర్ వేయకుండా, మరి బర్నీ గారు కూడా సంజనాకి సపోర్ట్ చేసినట్టేనా, ఆయన వాటర్ వేయలేదు కదా, ఇన్ని రోజులు ఈ ట్రిగ్గర్ అవ్వాలి యాక్చువల్గా, అయితే ఇదే ట్రిగ్గర్ అవటం, అది ఈ డిస్కషన్ ద్వారా ట్రిగ్గర్ అయింది. సో ఈ అమ్మాయి ఆలోచనలో 50% రైటే, అంటే ఈ పాయింట్ వరకు, ఇంకా మిగతా టాస్క్లో ఆయన సపోర్ట్ చేశాడు. సో ఈవిడ ఆలోచిస్తున్న విధానం చెప్తున్నా. సో ఇలా ఆలోచిస్తుంది, నాకు వాటర్ వేయలేదు అంటే దాన్ని మీరు సపోర్ట్ అనుకుంటే మరి బర్నీ అన్న కూడా వాళ్ళ లాంటిలో వాటర్ వేయలేదు కదా. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన డీల్ అది, ఇద్దరి మధ్య జరిగిన డీల్, నాకు సపోర్ట్ చేస్తున్నట్టు కదా, ఆయన ఇటు వేస్తే నాకు వేసేవాడు సింపుల్ అంటది. ఇక్కడ కళ్యాణ్కి కూడా అర్థమైంది లాజిక్ అని, ఇంక దీన్ని డ్రాగ్ చేయడం అనమాట. అదొక అండర్స్టాండింగ్. ఇప్పుడు వేయనన్నాడు కదా, ఆయన వేయలేదు, వేస్తే మాత్రం ఆయనే వేశాడు, బర్నీ సార్ అందులో వేసినాక ఆయన వేశాడు కదా, నాకు సపోర్ట్ ఎలా అవుతుందని. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఎక్కడి నుంచో తీసుకెళ్ళి శ్రీజ దాంట్లో వేస్తున్నాడంటే, మరి ఇమ్మాన్యుయల్ పక్కనే తిని బిడ్డ ఉంది, మరి బర్నీ అన్న కూడా ఎక్కడి నుంచో తీసుకెళ్ళి శ్రీజ దాంట్లోనే కదా వేస్తున్నాడు. ఓన్లీ ఫెచ్చింగ్, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇది తనూజకి సంబంధించిన మ్యాటర్ కాదు. ఏంటంటే కళ్యాణ్ వాళ్ళు తీసుకొచ్చి సంజనా గారు దాంట్లో వేయటం, అది డిఫరెన్స్. సో ఇక్కడ దానివల్ల ఒక చిన్న డిఫరెన్స్ తప్పితే అదర్వైజ్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈయనకి ఇన్పుట్ శ్రీజ దాంట్లో రెండు ఇన్పుట్లు ఫ్లో అవుతున్నాయి, ఒకటి ఇమాన్యుయల్ నుంచి, నెక్స్ట్ ఒకటేమో ఈయన నుంచి బర్నీ గారి నుంచి, అట్నుంచి కళ్యాణ్ ఒక్కడితో అవుట్పుట్ వస్తుంది. ఇంకోటి మధ్యలో ఈవిడ కూడా యాడ్ అయింది, రీతి వెళ్ళిపోయినప్పుడు ఇంకా దివ్య కూడా యాడ్ అయ్యి, దివ్య కూడా సంజనా గారి దాంట్లోంచి తీసి పోస్తూ ఉంది టేప్కి. సో ఆ విధంగా జరిగిందనమాట ఆ గేమ్. సో అందుకోసం నేను అంటుంది పద్దాక నాకు సపోర్ట్ కాదు, సపోర్ట్ కింద లెక్కేసుకోను అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ అడుగుతాడు సీరియస్గా, ఇమ్ము అన్న నీకు ఎందులోనూ స్టాండ్ తీసుకోలేదా అంటాడు. అంటే అదే ఇమ్యూనిటీ టాస్క్లో నాకు ప్లాన్స్ ఇస్తాడు, నాకు ఒకటి సుమన్ గారికి వచ్చి, అంటే అది సపోర్ట్, నేను అనేది స్టాండ్ ఎక్కడ తీసుకోలేదా అంటే తనుజ స్టాండ్ ఎక్కడ తీసుకోలేదు అంటది. ఏ సిచ్యువేషన్లో తీసుకోలేదంటే ఏ సిచ్యువేషన్లోనూ తీసుకోలేదు అంటది. నాకు కూడా ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వట్లా. సో ఎవరైనా ఎంఎన్ఎల్ ఫ్యాన్స్ అంటే సపోర్ట్ కాదు, స్టాండ్. పలానా సిచ్యువేషన్లో ఇంకో తనకి స్టాండ్గా నుంచున్నాడు అన్న సిచ్యువేషన్ ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి, మనం దాన్ని బ్రాడ్కాస్ట్ ఛానల్లోనో లేదంటే దాంట్లోనే పెడదాం, భయం లేదు, తప్పేం లేదు, అది పెట్టచ్చు మనం. అలా దానికి ఇమ్మాన్యుయల్ని మనం సపోర్ట్ చేసినట్టు కాదు. ఏదైనా తనుజ గారి ఫ్యాన్స్కి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే పెట్టచ్చు దాన్ని. లెట్స్ సీ. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బెడ్ టాస్క్ కోసం మాట్లాడుకున్నారు. ఆ బెడ్ టాస్క్ ఏందో, దాని గోల ఏందో వస్తానే ఉంది ఇన్ని రోజులు. నెక్స్ట్ గౌరవ్ నిఖిల్తో కంగ్రాచులేషన్స్, సేవ్ అయ్యి అంటే నిఖిల్ నెక్స్ట్ వీక్ సి వాట్ విల్ హ్యాపెన్
అది అని చెప్పి మాట్లాడుకుంటారు అనమాట. గౌరవ్ టు బీ ఫ్రాంక్ నువ్వు అసలు ఆడట్లేదు, ఈ వారం కూడా నువ్వు ఆడాలి, లేదంటే కష్టం అవుతుంది, యూ హ్యావ్ టు ప్రూవ్ అంటాడు. అరే నామినేషన్కి గేమ్ ఆడటానికి సంబంధం లేదు, అంతెందుకు మరి నువ్వు ఎట్లా నామినేట్ అయ్యో సిల్లీ రీజన్తో అని చెప్పి నీకు ఇంగ్లీష్లో చెప్తాడు అనమాట. గౌరవ్ అది స్టూపిడ్ రీజన్, నాకు అసలు ఎందుకు 400 ఇచ్చాడు హెల్ప్ కోసం, అది ఇది అని చెప్పి ఇంకా రాము మీద ఫైర్ అవుతూ ఉంటాడు అనమాట. దాని తర్వాత ఇమాన్యుల్ వస్తాడు అక్కడికి. ఇమాన్యుల్ వచ్చిన తర్వాత అదే మళ్ళీ గౌరవ్ నామినేషన్ కోసమే చెప్తా అంటే ఇమాన్యుల్ ఏమిటంటే ఐ సా యువర్ ఐస్ దట్ టైం, సో నువ్వు బాధపడుతున్నావు, నాకు ఏడుపు వచ్చిందంటే, నిఖిల్ కూడా నాకు ఏడుపు వచ్చిందంటే, సాయి నాకు కూడా ఏడుపు వచ్చిందంటారు. ఎంతమంది ఏడుపు వచ్చిందా అని ఆశ్చర్యపోయి. నెక్స్ట్ రీతు డిమాను. రీతు అంటది ఎంతమంది వస్తారా ఈ హౌస్లోకి, వచ్చే వాళ్ళు పెరుగుతున్నారు కానీ వెళ్ళే వాళ్ళు తగ్గట్లేదు ఏంటా, వస్తానే ఉన్నారు అని చెప్పి. ఫస్ట్ వీళ్ళు వచ్చారు, తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చారు, మళ్ళీ వీళ్ళు రీఎంట్రీ అంటున్నారు, ఏందిరా ఇది అనుకుంటున్నాం అనమాట. వస్తున్న వాళ్ళ సంఖ్య కనిపిస్తుంది. అదే నాకు సినిమా రెడీ సినిమా అంటారు, పోతన లెక్క కనిపిస్తూ ఉంది కానీ వత్తన లెక్క కనిపించట్లేదు అంటే అలా మాట్లాడదు అనమాట. స్పాను ఇంకెంత 7 weeks టైం చాలా తొందరగా గడిచిపోతాడు అంటది ఈ అమ్మాయి. నెక్స్ట్ సీజన్, అప్పుడు నాకు డౌట్ వచ్చింది రాసుకున్నా, సీజన్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా? చేయలేండి, మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ చేసి లేపేస్తారు. నెక్స్ట్ రీతి సృష్టి నన్ను చేసింది అనుకున్న, ఫ్లోరా గారు నన్ను చేస్తారనుకోలేదు, కట్ చేస్తే ఆవిడే చేశారు అది అనుకుంటారు. డిమాన్ ఆవిడ నన్ను చేసింది అంటాడు. అదేదో మళ్ళీ చూడాలి, అదేదో సృష్టి గారి నామినేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని మనం డీక్రిప్ట్ చేసి అర్థం చేసుకోవాలి ఏంటి అన్నది. సరే తనకు మాత్రం అర్థమైంది. ఏమర్థమైంటే నేను టాస్క్ ఉన్న అందరూ ఏమనుకుంటారంటే నేను టాస్క్ ఉన్న టైంలో టాస్క్ ఆడుతున్నా గట్టిగా, అది అయిపోయిన తర్వాత మిగతా టైంలో నీతో ఉంటున్నా, నేను ఒక ఎమోషనల్ ఫూల్లో ఉంటున్నాను అని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టు నాకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. సో నేను అందరికీ ఒక ఎరిపప్పలాగా ఎమోషనల్ ఫూల్లాగా కనిపిస్తున్నాను అని చెప్పి. సో నా దగ్గర కొన్ని విషయాలు ఉన్నాయి చూపించాలి, హ్యావ్ సంథింగ్స్ టు షో. సో ఇలాంటిది ఐషాతో మాట్లాడినప్పుడు డ్యాన్స్ కోసం వచ్చింది, దాని తర్వాత ఆ డ్యాన్స్ అనేది జరిగిందంట. సో తన దగ్గర టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ చూపించుకోవాలి అన్నట్టు. చూపించుకో సామే ఈ బాత్రూంలో గొడవలు అరుచుకోవటాలు ఇవన్నీ ఎందుకు, మీరు సరదాగా ఉన్నారు, ఫ్రెండ్స్గా ఉండండి, తిరగండి, భుజాల మీద చేతులు వేసుకోండి, మాట్లాడుకోండి, వాకింగ్ చేయండి, ఆ డ్యాన్స్లు ఏవో చేయండి, చక్కగా టాలెంట్ చూపించండి. బిగ్ బాస్ హౌస్కి వచ్చారు, మంచి ఆపర్చునిటీస్ వస్తాయేమో, ఈ అరుచుకోవటాలు ఇవన్నీ తీసి పక్కన పడదవ్వండి, చిరాకు చేస్తుంది. నన్ను మాదిరి గారితో 24 గంటలు అన్న దగ్గర నాకు ఎగ్రీ చేయాలనిపించింది. అదే పని ఏంట్రా కానీ గొడవల మీద గొడవలు పడుతున్నారు రీసెంట్ టైమ్స్లో, తుప్పు రేగిపోతున్నారు చెవులకి. పోనీ కొత్త పాయింట్లు పెడతారంటే అయ్యే డబ్బులు, అదే గోల. నెక్స్ట్ రాము ఇంకో సైడ్ బాధపడుతూ ఉంటాడు, ఫ్యామిలీ గుర్తొచ్చిందనో లేదంటే గౌరవ్ ఫీల్ అయ్యాడనో ఏదో ఒకటి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ ఇమాన్యుల్ కొద్దిగా మోటివేట్ చేస్తారు, చూడు సంజన గారిని చూడరా, చూడు పిల్లల్ని వదిలేసి వచ్చాము, అలా అనుకుంటే ఎలారా అవ్వదేలాగా, తర్వాత గౌరవ్తో మాట్లాడి నమ్మదికంటే మాట అనట్లేదు అని అంటే తర్వాత చూసుకో అది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట, మోటివేషన్ చేస్తుంటాడు. ఆయన కూడా గౌరవ్ కూడా తీసుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, సో నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు అంటే అన్న నేనేం సేఫ్ గేమ్ ఆడలేదన్నా, నాకు అనిపించింది ఫ్రెండ్ అయినా సరే తప్పు చేస్తే చెప్పాలి కదన్నా, చేయాలి కదన్నా అంటే ఇమాన్యుల్ ఫ్రెండ్ అయితే చేయకూడదని రూల్ ఏం లేదురా, చేయొచ్చు అలా ఏం లేదు అంటే తనుజ కూడా ఫ్రెండే కదా చేశాం కదా అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. ఇంకా అదే దాని తర్వాత ఇంకా అదే డిస్కషన్. దాని తర్వాత ఇక్కడ సంజన గారు ఒక చిలిప్ పని అనాలా కోతి పని అనాలా నాకు అర్థం కావట్లా, ఖాళీగా ఉండరు అసలు మేడం. వీళ్ళవి బాక్సులు ఉంటాయి కదా వైట్ కలర్ బాక్సులు వాష్రూమ్లో, వాటన్నిటిలో ఎవరు డైలీ వేరు ఏదైతే ఉంటుందో వాటిని కొంచెం ప్యాక్ చేసుకుని ఉంచుకుంటారు. అన్ని బట్టలను తీసుకెళ్ళి ఆ గట్టి మీద అన్నట్టు ఉంటారు సార్, డెస్క్ మీద మొత్తం బోర్లు ఇచ్చి అందరు విడివిడిగా పెట్టేసి అన్ని బాక్సులు అబ్బాయిలవి, తర్వాత ఆ బాక్సులన్నీ పైన అటక మీద వరుసగా పేరుస్తారు. ఎందుకు మేడం నాకు అర్థం కాల. అది దివ్య చూసిద్ది, దివ్య చూస్తే దివ్య నీకేం సంబంధం లేదు ప్రామిస్ అంటారు, అంటే నాకేం తెలియదు అంటారు. దాని తర్వాత అటు అందరూ అరుచుకున్న తర్వాత దివ్యకి తెలుసు, దివ్య కూడా పార్ట్నర్ ఇన్ ద క్రైమ్ అంటే. సో దివ్య ఏం చేస్తుంటే ఇమాన్యుల్ అని చెప్పేస్తుంది సైలెంట్గా, ఆ తర్వాత వస్తుంది. నెక్స్ట్ మాదిరి ఇమాన్యుల్ బయట ఈ సోఫాలు, ఈ రామ్ దగ్గర ఉన్న సోఫాలోనే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇమాన్యుల్ ఏంటంటే ఇంకా అది అవ్వదులే, కట్ చేసి చూపిస్తారు, ఇంకా అది అవ్వదులే అంటాడు ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టి. ఆమె ఫీల్ అయినా ఏం చేయలేదు అని చెప్పి ఎంతసేపు ఆవిడ కళ్యాణ్కి క్లారిటీ ఇస్తే ఒక సైడ్ కూర్చుంటూ ఉంటుంది. ఇమాన్యుల్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మనకు బాధ వేస్తుంది. నామినేషన్ చేసింది ఎవరు? ఇమాన్యుల్. తప్పు ఒప్పు చేశాడు, క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరికి? ఇమాన్యుల్కి. తనుజ గురించి ఎవరికి క్లారిటీ ఇస్తుంది? ఎవరితో డిస్కషన్ చేస్తుంది? కళ్యాణ్తో. పోనీ ½ an hour డిస్కషన్ నామినేషన్ అయింది, డిస్కషన్ జరుగుతూ ఉంది. మాదిరి గారు అంటారు ఏంటంటే నువ్వు అలా అనుకోకు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, ఇక్కడ ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు, మనం అసలు మైండ్ పోతుంది, అవన్నీ చేయకు, ప్రతిదీ మైండ్లో పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇలా అయితే కనుక నువ్వు ఫోకస్ చేయలేవు అన్న విధంగా చెప్తారనమాట. ఈవిడ కొంచెం మంచి వాళ్ళబ్బా, అంటే ఇలాంటి విషయాలు అట్లీస్ట్ చెప్తూ ఉంటారు, బ్లైండ్గా సపోర్ట్గా అలా వెళ్ళిపోరు. కావాలంటే వాడు తనుజని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదు సో నువ్వు ఇలాంటివన్నీ వదిలేస్తే నువ్వు ఫోకస్ చేయి, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్తుంటారు. ఇమాన్యుల్ ఏంటక్క నాకు కదా నువ్వు క్లారిటీ ఇవ్వాలి,
ఏంది ఇది అని చెప్పి అట్లా బాధపడదు. ఇది కరెక్ట్, నాకు బాధ అనిపించింది. ఇమాన్యుల్ అలాగే నాకు కూడా అనిపించింది. అవును కదా, ఇమాన్యుల్కి కదా నువ్వు క్లారిటీ ఇవ్వాలనుకుంటే థర్డ్ పర్సన్కి ఎందుకు ఇస్తున్నావు? అవసరం లేదు కదా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మీ ఇద్దరి మధ్యలో ఒక చిన్న చీలికి వచ్చింది, ఇవ్వాలి కదా. ఇంతకు ముందు కూడా మీకు నామినేషన్ మొన్న గేమ్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద గొడవలేని ఆ నామినేషన్స్ తర్వాత అప్పుడు ఎవరు వచ్చి నీకు క్లారిటీ ఇచ్చారు? ఇమాన్యుల్ వచ్చి పలకరించానని చెప్పాడు. దాని తర్వాత మీరు కలిసిపోయారు, బయట నుంచి వచ్చారు, అమర్దీప్ వీళ్ళు చెప్పారు, చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కలిసిపోయారు, ఒక గేమ్ ఆడారు, మీ చేత కెప్టెన్సీ బ్యాచ్ పెట్టించుకున్నాడు. ఈరోజు తనకు సిచ్యువేషన్ ఉంది, సేఫ్ గేమ్ రన్ ఉన్నాడు, వేశారు. మీరు క్లారిటీ ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, అది ఖండించాలన్నా, దాన్ని ఇగ్నోర్ చేయాలన్నా కూర్చోవలసింది ఇమాన్యుల్తో కదా. సపోర్ట్ చేశాడా లేదా, 50% చేశాడా, 60% చేశాడా, స్టాండ్ తీసుకున్నాడా లేదా అనుకున్నా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు, ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఒక్క అడుగు తగ్గలేరా? నాకు అర్థమే కాలేదు అసలు. అప్పుడు ఇమాన్యుల్ మౌన్ చూస్తున్నా కదా అనిపించింది, అయ్యా కరెక్టే కదా ఇమాన్యుల్ చెప్పేదని. నెక్స్ట్ ఇమాన్యుల్ దివ్య ఇక్కడ చెప్పేసిద్ది, దివ్య తెలిస్తే సీరియస్ అవ్వచ్చు కొంతమంది జనాలు, చూసుకో. ఎందుకంటే ముందే చెప్తున్నా, ఎవరెవరంటే నిఖిల్, పవన్, రాము, సుమను వీళ్ళందరూ బాక్సులు బట్టల కింద పడేసి పెట్టేశారు అనమాట. ఇమాన్యుల్ అంటే ఎందుకు ఈ పనులు, అసలుకి పక్కన వాళ్ళతో చిరాగ్గా ఉంటాయి అన్నట్టు వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. దివ్య నామినేషన్స్ అసలుగా అయినాయి, అందరూ చాలా సీరియస్ మోడ్లో ఉన్నారు, చెప్పకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పాను, ఇక నీ ఇష్టం నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకుంటావు ఏంటో అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ వెళ్తాడు వాళ్ళ మమ్మ దగ్గరికి, సీరియస్గా వెళ్తాడు, వెళ్ళి మర్యాదగా వెళ్ళి అన్ని పెట్టి, చాలా సీరియస్గా చెప్తాడు, మర్యాదగా వెళ్ళి అన్ని పెట్టి, అసలే నామినేషన్ రోజు అందరూ హీట్ మీద ఉన్నారు, వద్దు, వెళ్ళి ఎవరి బాక్సెస్లో వాళ్ళు పెట్టేసే, దీనివల్ల పెద్ద గొడవ అవుతుంది, చాలా పెద్దది అవుతుంది మమ్మ చెప్తున్నాను అనగానే ఇంకా ఆవిడ వెళ్తుంది. మరి ఆవిడ ఏమనుకొని చేశారు, ఎందుకు చేశారు నాకు అర్థం కావట్లేదు. పక్కన ఒక్కొక్కరు బాధపడి ఎవరు డిస్కషన్స్లో వాళ్ళు ఉన్నారు. ఈ టైంలో బట్టలన్నీ కింద వేసి, ఆ బాక్సులన్నీ పైన వేసి, మేడం అవసరమా? ఆల్రెడీ 2 రోజులు తగ్గ ఫుటేజ్ వచ్చేసింది, ఆ నామినేషన్ 2 రోజులు ఎపిసోడ్ అవుతుంది, మళ్ళీ మీరు ఇవన్నీ చేసిన ఎత్తి మీద తీసుకొస్తే ఇమాన్యుల్ బతక ఊపిరి పీల్చుకొనిరా. అటు చూస్తే తనుజ, ఇటు చూస్తే సంజన, సరిపోయారు ఇద్దరు, సంజన గారు సరిపోయారు ఇద్దరు. నెక్స్ట్ సుమనన్న, దివ్య వస్తే అమ్మ ఐస్ క్రీమ్ ఇస్తామన్నాడే, ఊరికండి దానికన్నా ఇక్కడ చాలా పెద్ద జరుగుతుంది అని చెప్తుంది, అది హడావుడి కోసం. అంటే సంజన గారు ఇలా బట్టలు ఏవైతే ఉన్నాయో వైట్ బాక్సెస్లో అన్ని పడేసి, అంటే అన్ని కలిసిపోయిన అన్ని సర్దుకోవాలంటే ఎవరిదాలు విడిగా పెట్టారులేండి, విడిగా పెట్టారు, సో అన్ని అలా పెట్టారు, ఇమాన్యుల్ చెప్పాను చేస్తానండి, సీరియస్గా చూస్తానమాట ఆయన. లేదండి పెద్ద ఇష్యూ అని చెప్పాను, షార్ట్ చేస్తున్నప్పుడు మన వరకు రానప్పుడు మనం ఏం చేయకూడదండి, సుమన్కి చెప్తుంది అనమాట. సో సైలెంట్గా చేసే కొన్ని పనులు ఉంటే గొడవలు అనవసరంగా వేస్ట్, ఈరోజు ఆల్రెడీ చాలా గొడవలు పడ్డాను, ఆల్రెడీ చెప్పాను చేస్తాను, సో అక్కడ చేస్తానమాట తీసుకెళ్ళి. నెక్స్ట్ మాదిరి వస్తారు. ఈరోజు నామినేషన్స్ హైలైట్ సుమనన్న, అంటే నామినేషన్స్ ఎప్పుడన్నా సుమనన్నే హైలైట్, ఎందుకంటే సంజన గారికి ఎక్కువ చేస్తాడని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. సో 3 విషయాలే జరిగినాయి ఎక్కువ. దొంగల టాస్క్ ఇష్యూ ఒకటి జరిగింది, వీళ్ళదొక ఇష్యూ మీదొక ఇష్యూ, అంటే కళ్యాణ్దొక ఇష్యూ మీదొక ఇష్యూ, వీళ్ళవే జరిగినాయి, అంతమించి ఏం లేవు. అంటే నెక్స్ట్ ఏమంటారంటే మాదిరి సాయి అంటాడు అన్ని 10 మార్కులు 20 మార్కులు, ఒక గౌరవ్ది 1 మార్క్ క్వశ్చన్, సో అంతకుమించి జరగలేదు అంటే. దివ్య లాంగెస్ట్ నామినేషన్ అంటే శ్రీజాదే అంటారు. ఇక్కడ ఇమాన్యుల్ కొద్దిగా కామెడీ చేస్తాడు. ఇమాన్యుల్ ఏమంటాడంటే శ్రీజ నామినేషన్ స్టార్ట్ చేయకముందే 1.5 గంట మాట్లాడింది, సో అదమ్మా సంగతి, నామినేషన్ స్టార్ట్ చేయకుండా చాలాసేపు మాట్లాడిందంట, అందుకనే బిగ్ బాస్ ఆ వార్నింగ్ అనేది ఇచ్చాడు, అది సంగతి. అంతేగాని మనం అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు తనుజ ఏదో ఎక్స్పోజ్ చేసేస్తుందని చెప్పి ఆపడం అది కాదు. సరే ఏం చెప్పిందంటే భలే ఇమిటేట్ చేస్తారు బా, మీరేంటి కనబడట్లా, మీరు వేస్ట్, మీరు డొల్లా, మీరున్నారా తెలియట్లేదు, నువ్వు సేఫ్ గేమర్, కళ్యాణ్ నువ్వా, నీ దగ్గరికి మళ్ళీ వస్తా నాకు అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిందంట. చెప్పుకుంటూ వెళ్ళి నామినేషన్ పాయింట్స్ కనిపించకుండానే అన్ని చెప్పింది, మళ్ళీ వచ్చి గుచ్చి మళ్ళీ చెప్పింది అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు సంజన గారు ఏదో చేస్తారు, ఇక్కడ ఆగిపోతాడు, కట్ చేసి తన వైపు సీరియస్గా చూస్తాడు. సో అది సంగతి అలా జరిగిందంట. నెక్స్ట్ ఇమాన్యుల్ సంజన గారు చూసి ఈసారి డైరెక్ట్ ఎలిమినేషన్ అస్త్రం వాడతా నీ మీద, బయటికి పంపించేస్తాను నిన్నని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత మాదిరి అయిన తనుజ గారు కాసేపు ఫుడ్ తినడం కోసం వాళ్ళిద్దరు సరదాలు, వాళ్ళు నువ్వు తిను అని చెప్పి అబ్బో కాసేపు మాట్లాడుకుంటారు. దాని తర్వాత గౌరవ్ వస్తాడనమాట. గౌరవ్ వస్తే గౌరవ్తో మాట్లాడతా, సో మాధురి గారు ఏమంటారంటే గౌరవ్ వెళ్ళి రాము బాధపడుతుంది ఒక హగ్ ఇవ్వంటే నేను ఇవ్వను అంటాడు. వెంటనే తనుజ అంటది నువ్వు శ్రీజకి ఇస్తావా, ఇంత గొడవైంది కదా ఇస్తావా అంటే ఇవ్వను అంటారు. అవగానే మాధురి గారు సంజనాకి ఇస్తావని చెప్పి తినడుగుతాడు గౌరవ్, సంజనాకి ఇస్తా, సో కానీ శ్రీజతో నెవ్వర్ తనతో అసలు మాట్లాడను, నేను శ్రీజతో అసలు మాట్లాడనని చెప్తాడు. కానీ శ్రీజ గారు హౌస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ ఇద్దరు మధ్యలో, ఒకళ్ళు ఎంత ఉంటారు ఒకళ్ళు అంత ఉంటారు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ మన చెవులు తుప్పులు వదిలిపోతాయి రేపటి నుంచి. సో సంజన గారు నువ్వు బయట మాట్లాడేసుకున్నారు కాబట్టి నువ్వు అగ్గిస్తావు, అదే కనుక మధ్యాహ్నం జరిగిన గొడవల దాని తర్వాత ఏమంటే ఇస్తావు అంటే నువ్వు చెప్తే ఇస్తానంటది ఆవిడ.
ఊరికి అది అంటే నిజం చెప్తే మళ్ళీ ఇలా అంటావు, నువ్వు చెప్తే ఇస్తాను, కానీ శ్రీజతో మాత్రం అసలు మాట్లాడను అంటారు. వద్దు మ్యాడీ నువ్వు వరవ మాకు అని చెప్తారు. ఇది మ్యాడీ అన్నారయ్యా. మాధురి గారు, మ్యాడీ, రాజా, రాణి, ఏందో ఇన్ని పేర్లు ఉన్నాయ్యా. శ్రీజ కరెక్ట్గానే ఉంది, ఏం పేరుతో పిలాలో ఏంటని. నెక్స్ట్ గౌరవ్ వెంటనే నీకు నవ్వొస్తుంది నాకు. వై కాంట్ యూ టాక్ వెరీ సాఫ్ట్లీ అంటే నెమ్మదిగా స్మూత్గా మాట్లాడచ్చు కదా అంటాడు. అది తనది తెగ నవ్వుకుంటుంది, ఆవిడ కూడా నవ్వుకుంటుంది. సో వై డోంట్ యూ చేంజ్ యువర్ వాయిస్ సాఫ్ట్ కొద్దిగా లిటిల్ బిట్ అన్నట్టు. అంటే మాధురి గారు చిన్నప్పటి నుంచి ఇంతే, దట్స్ మై నేచర్, బట్ మై హార్ట్ ఈజ్ వెరీ సాఫ్ట్ అంటారు. ట్రూనే కొద్దిగా. సో ఇంకా అదే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుల్, అమ్మో వీళ్ళు చేసుకుంటే ఉన్నారయ్యా తెల్లార్లు అన్నట్టు సాగింది వీళ్ళు డిస్కషన్. మామూలు కాదు. ఇమ్మాన్యుల్ బాధ వర్ణాతీతం. నామినేషన్ వేసాడు, ఆవిడ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇంక వదిలేయచ్చు కదా. కళ్యాణ్ కూర్చోబెట్టి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఆ విషయాలన్నీ కళ్యాణ్ ఈయనకి చెప్పి ఈయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత రచ్చరంబోలా అని చెప్పి. సో కళ్యాణ్ ఏం చెప్తాడు, భరణి గారు అతని కోసం తను ఆలోచించుకొని శ్రీజాన్ని తోసేశారు. ఆ పాయింట్లో బ్యాడ్ అయింది, అది భరణి గారికి అయింది తప్పితే తనుజ వల్ల తోసేశారని కాదు అని చెప్తుంది అని తనుజ చెప్పిందనో సంథింగ్ ఇలా చెప్తాడు. కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అంటే ఇమాన్యుల్ అంటాడు అది నువ్వు క్లారిటీ ఇచ్చుకోవాలి కదా, అంటే తనుజ ఇచ్చుకోవాలని చెప్తావు. తనుజ కోసం చేసింది కాదు శ్రీజాన్ తోసేయటం, అది భరణి గారు తనను తాను సేవ్ చేసుకోవడం కోసం తోసేశారు అనుకున్నట్టుగా. అంటే మిగతా వాళ్ళందరూ భరణిని తోసేద్దాం అనుకున్నారో మరి ఏదో మరి చెప్తారు. నెక్స్ట్ కళ్యాణ్ మాట్లాడదాం రా అని చెప్పి ఇమాన్యుల్ తనుజాని, అంటే అక్కడ ఏం డిస్కషన్ జరిగిందంటే ఒకవేళ ఇమాన్యుల్ కనుక తనుజాని సపోర్ట్ చేస్తే మళ్ళీ తనుజాని కన్విన్స్ చేయడానికి ఎందుకు వస్తారు నా దగ్గరికి, అందులో ఇమాన్యుల్ ఎందుకు ఉంటాడని చెప్పి తనుజ రివర్స్ క్వశ్చన్ చేసింది. ఆ బెడ్ టాస్క్ ఇదంతా. వీళ్ళు కన్విన్స్ చేయడానికి వస్తారు కదా సార్, నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కదా అని చెప్పి. మరి సపోర్ట్ అన్నావు, సపోర్ట్ అంటే నన్ను ఎందుకు కన్విన్స్ చేస్తావు, అప్పుడు సపోర్ట్ అవ్వదు కదా అని చెప్పి ఆవిడ చెప్పింది. నెక్స్ట్ ఇమాన్యుల్ అంటాడు తనుజ ఏం చేసిందంటారా లాస్ట్ వరకు ఉంది చెప్పురా చెప్పు. నా చెయ్యి పట్టుకొని నా వెనకాల నుంచుంది, నేను నుంచోబెట్టుకున్నా, అది మరి సపోర్ట్ కాదన్నట్టు చెప్తుంటాడు. కళ్యాణ్ ఏమో అమ్మాయి కాదు భరణి గారు వెనక నుంచి ఇక్కడ సీక్రెట్ చెప్తాడు ఏంటంటే ఆ అమ్మాయి వెనకుందో కాదు కానీ భరణి గారు వెనక నుంచి ఇమాన్యుల్ అన్నాడంట ఆ టైంలో. అంటే ఇమాన్యుల్ తోసేద్దాం అని అంట. నీకు ఇంతోటికి చెప్పానో లేదో అంటే ఇమాన్యుల్ అనుకున్నాడు. అంటే ఇది కూడా జరిగిందా అన్నట్టు ఇంక దాని గురించి మాట్లాడు. తనుజ మీద ఉంటుంది ఫోకస్ అంతా. తనుజ అంటే తీసేద్దాం అన్న అంటే మాట్లాడదాం అన్నాను కానీ తీసేద్దాం అనలేదు కదా. సో కళ్యాణ్ ఏమో లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కదా మాట్లాడదాం అని చెప్పి ఇదే కదా మనం డిస్కస్ చేసుకున్నాం అని చెప్తారు. నెక్స్ట్ ఇమాన్యుల్ అసలు అక్కడ వరకు కాపాడకుండా వచ్చాను, ఇంకేం చేయాలరా నెక్స్ట్ డూ ఆర్ డై, నేను దూకేయాలా తన కోసం, నేను దిగిపోవాలా అని చెప్పి. అది సపోర్ట్ కాదా, అక్కడ వరకు ఉన్నదంతా సపోర్ట్ కాదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనమాట. కళ్యాణ్ మరి తనకి హెల్ప్ అనిపించలేదన్నా, ఇవన్నీ హెల్ప్ చేసినట్టు కనిపించలేదంటే సరేరా అదే చెప్పు, ఓకే ఇక్కడి నుంచి అలాగే ఉంది కదా, ఇంకేముంది నేను ఉండటం వల్ల తను 5 వరకే వచ్చింది, ఇక్కడి నుంచి నేను అది చేయను, ఇంక రాదు కదా అక్కడ వరకు కూడా, తన ఇష్టం తను ఎక్కడి వరకు వెళ్తే అలాగా ఇంక వదిలేయచ్చు. సో సరిపోద్ది, ఇంకా ఫస్ట్ నుంచి 5th వరకు చేశాను, ఇంక ఫస్ట్ నుంచి చేయకుండా ఉంటాను సరిపోద్ది కదా అనుకుంటాడు. కళ్యాణ్ ఎండ్ ఆఫ్ ద డే ఇది నీ ఇష్టం అన్నా, నువ్వు ఎలా తీసుకుంటావు ఏంటి అనగానే నెక్స్ట్ ఇమాన్యుల్ నేను అనే పర్సన్కి ఒకసారి మనిషిని కోల్పోతే మళ్ళీ అంటే నాదేంటంటే నా పర్సనల్ ఏంటంటే ఒకసారిగా నేను కోల్పోతే మళ్ళీ తీసుకోలేను. సో అది నా మెంటాలిటీ. కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్తా, తప్పు చేస్తే తప్పు అని చెప్తా అని చెప్తా అనుకుంది అని చెప్పుకున్నాడు. కళ్యాణ్ అనేవాడు నాకు ఇష్టం ఇదేనండి, కాబట్టి కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పా, వినడం వినకపోవడం నీ ఇష్టం, నాకు ఫరక్ పడదు. సో మన నామినేషన్ తర్వాత ఎందుకు నువ్వు నామినేషన్ చేయాలి అని చెప్పాను కదా, నేను చెప్పిందే ఈరోజు నీ వెల్ విషర్స్ వచ్చి చెప్పారు, నేను ఏదైతే చెప్పానో అదే చెప్పారు కదా, సో నేను గెలిచా. సో నేనేదో మ్యానిపులేట్ చేయడానికి చెప్పినట్టు కాదు, నేను చెప్పిందే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను గెలిచా అన్నట్టు చెప్పుకుంటుంటారు. వాళ్ళు చెప్పింది ఒకలా ఉంది, మీరు చెప్పింది ఒకలా ఉంది, అంటే మనీష్ చెప్పింది ఒకలా ఉంది, శ్రీజ చెప్పింది ఒకలా ఉంది, మీరు చెప్పింది ఒకలా ఉంది, మీది శ్రీజది కొద్దిగా మ్యాచ్ అవుతుంది మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. మీ టార్గెట్లు వేరేగా ఉన్నాయి. మనీష్ కొద్దిగా ఆయన గేమ్ అప్ చేద్దామని చెప్పినట్టు ఉంటుంది. కళ్యాణ్ అనేవాడిని ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నా రాంగ్గా పొట్రే అయింది అని. చచ్చిపోతున్న మొక్కని మనం పెంచి పోషించావరా అంటే అది ఎందుకు రాంగ్గా పొట్టరైంది, అది కళ్యాణ్ని ఎడ్యుకేట్ చేయడానికా, వేరే వాళ్ళని పీకి పారదపడానికా, మరీ అది అట్లా. సో ఓకే సరే, వాడికి చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు కదా, అర్థమైతే చాలు అంతే అనుకుంటాడు. అమ్మాయి ఆత్మతృప్తి, నేను చెప్పిందే జరిగింది అన్నట్టు. ఇప్పుడు కూడా తనుజానికి చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్ పాయింట్ ఏదైతే ఉందో అంతకు ముందు పాయింట్ అయినా లాస్ట్ వీక్ పాయింట్ అయినా సరే ఏదైనా సరే కరెక్ట్గా అనిపించకపోతే చెప్తా, సో అది చెప్పేసిన అని చెప్పి, అంటే ఇంత ముందున్న పాయింట్ అని కలిపి చెప్పానని చెప్తాడు. సరే మెంటల్గా సపోర్ట్ ఇవ్వలేదు, ఫ్రెండ్గా సపోర్ట్ ఇవ్వలేదు, నువ్వు అంత క్లారిటీగా ఉన్నావు కదా, మరి అంతకుముందు ఎప్పుడు ఈ హౌస్లో ఇమాన్యుల్ ఉన్నాడు నాకు అని ఎప్పుడు చెప్పలేదా అన్న విధంగా క్వశ్చన్ చేస్తాడు. ఎవరిని, కళ్యాణ్ ఇతని మధ్య డిస్కషన్ ఇదంతా. నాకు సపోర్ట్ చేస్తున్నారు లేదు అని చెప్పి గొప్పగా ఏం చెప్పుకోవసం లేదు అయ్యి అని చెప్పేది చెప్తుంటాడు. ఇది కొంచెం ఇంకా స్కిప్ చేద్దాం, దీన్ని మరి ఎక్కువైపోయింది.
నెక్స్ట్ ఇంకో మాట కూడా అంటాడు, ఇప్పుడు నువ్వనేవాడివి నీకేం తెలియకుండానే అంటే కళ్యాణ్ నీ అంతా నువ్వే అంటావారా, లేదు లేదు ఇమాన్యుల్ అన్న నీకు సపోర్ట్ చేశాడని చెప్పి మీరు అందరూ చూసారు కాబట్టి కదా మీకు అనిపించుంటుంది అని చెప్తానమాట. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు, ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఏదో ఒక పాయింట్లో ఇమాన్యుల్ అన్న నీకు సపోర్ట్గా ఉన్నాడని చెప్పి నాకు అనిపించింది, సో అది నేను చెప్పానన్నా అని చెప్తాడు. బర్నీతో పాటు తను కూడా నుంచున్నాడని చెప్తానంటే ఇమాన్యుల్ ఇంకా దీని తర్వాత లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయి ఏం చెప్పి జరుగుతూ ఉంటారు అనమాట. దాని తర్వాత ఇది కొంచెం స్కిప్ చేద్దాం. నెక్స్ట్ కళ్యాణ్ బర్నీ గారి కోసం చెప్తాడు, బయటికి వెళ్ళిన మనిషి మాట మార్చేస్తాడు, బుర్ర పాడైపోయిందన్న అని చెప్పి. సంజన గారి విషయంలో నామినేషన్లో పాయింట్ వస్తుంది ఏంటంటే ఆ రెడ్ స్టోన్ ఏదో వచ్చినప్పుడు తను బయటికి పంపించాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటే తిని నామినేషన్లో ఏం చెప్తారంటే ఫస్ట్ నేనే వేరే ఆప్షన్, అందరూ సంజన అంటే వేరే ఆప్షన్ కోసం అన్నాను అంటే కళ్యాణ్ లేదన్నా ఫస్ట్ నేను అన్నాను అంటాడు. రామేమో గుర్తులేదంటాడు ఎవరు ఫస్ట్ అన్నారని చెప్పి. పవన్ ఏమో ఇద్దరు అన్నారు అన్నట్టు చెప్తారన్నమాట, మీరు అన్నారు తను అన్నారని చెప్తుంటారు. లేదన్న ఫస్ట్ నేను అడిగాను, సెకండ్ ఆప్షన్ ఏంటి ఈ మాస్క్ హరీష్ గారికి ఆపోజిట్కి వెళ్ళింది నేనే, ఆవిడ దగ్గర ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి జెన్యూన్ అయ్యి అని చెప్పింది నేనే, అసలు ఆ మనిషి అసలు ఏమీ మాట్లాడలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అసలు ఏమీ మాట్లాడలేదు అని చెప్తాడు. కానీ ఇది మనకు లైవ్ ఫుటేజ్ చూపిలా, మనకు చూపించిన దాని ప్రకారం ఇంకొక ఆప్షన్ లేదా అన్నది బర్నీ అన్నే అన్నట్టు నాకు గుర్తుంది ఎపిసోడ్, అక్కడి వరకే చెప్తారన్నమాట. ఒక టెప్ట్ని బేస్ చేసుకొని సెకండ్ ఆప్షన్ చెప్పండి అలా తీసేయలేము కానీ కళ్యాణ్ ఇవన్నీ చెప్పాడంట. హరీష్కి తెలుసు, పవన్కి తెలుసు, రాముగడే మర్చిపోయాను అంటున్నాడు అనగానే ఇమాన్యుల్ సరేరా ఆయన ఇదంతా ఆయన కోసం ఆయన చెప్తుంటే ఈయనేమో ఇంకా తనుజ దగ్గర ఉంటాడు అనమాట. చేసిన గొప్పలు చెప్పొద్దు, ఇమాన్యుల్ నాకు చేశాడని చెప్పాల్సిన అవసరం లేదు, సరే నాకు బాధ వేసింది, నీకైతే క్లారిటీ ఉంది కదా, నీ మనస్సాక్షికి తెలుసు కదా అని చెప్పుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ అంటాడు మాట ఏమంటాడంటే అన్న ఇదే చెప్తున్నా అన్న, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, మనం ఎంత చేసుకున్నా ఎంత మాట్లాడినా మన ఇక్కడ ఒకటి మాట్లాడుకుంటే బయటకు ఒకట్లా అవుతుంది, మనిద్దరం ఉండాలి కానీ ఇప్పుడు అమ్మాయి ఉంది కదా ముందుకి వీళ్ళకి అర్థమైంది కదా ఉందని. ఇమాన్యుల్ ఏదైనా పర్లేదురా నేను ఒకటే చెప్తున్నా, నాకు అనిపించింది చెప్పా, నేను తప్పైతే అయ్యా అంతే అన్నట్టు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇంకో డిస్కషన్. ఈ వారం అంతా అయితే తనుజ సేఫ్గా ఆడలేదని చెప్పి నా ఒపీనియన్ అన్న, ఇది నేను చెప్పాను తనకు కూడా అని చెప్తాడు. ఇమాన్యుల్ నేను అదే కదా చెప్పాను, సో ఎందుకు పెట్టించుకున్నా నా బ్యాండ్, తను సేఫ్గా ఆడలేదు, బాగా ఆడింది, 100% ఇచ్చింది, ట్రై చేసింది, లాస్ట్ 2 దాకా వచ్చింది కంటెండర్గా, అక్కడ ఓడిపోతే బాధేసిద్ది కాబట్టి నా ఫ్రెండ్ అని చెప్పి ఆ స్పోర్ట్ స్పిరిట్ కోసం నేను చందాత పెట్టించుకున్నా. సో నేను ఇక్కడ వరకు వచ్చిన తర్వాత గివ్ అప్ అవ్వలేను వదలలేని చెప్పి పెట్టించుకున్నాను. సో తనకు కూడా అయ్యింది నేనే, మన ఫ్రెండే మనమే కదా అయ్యింది అన్నట్టు ఉంటుందనే కదా పెట్టించుకున్నాను. సో గివ్ అప్ ఇస్తే చండాలంగా ఉంటుందని చెప్పాను కూడా అని చెప్పి చెప్తారు. సో ఈ వారం బాగా ఆడింది అని చెప్పి వాళ్ళిద్దరు డిక్లేర్ చేసుకుంటారు. ఈ విషయం తనుజకు కూడా చెప్తాడు, ఇందాక పార్ట్ 1లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోసారి గౌరవం చూపిస్తారు, గౌరవ్ అగైన్ అదే డిస్కషన్, ఆయన బాధలో ఆయన ఉంటాడు. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు సజెషన్స్ అడిగారు నువ్వు తీసుకున్న డెసిషన్ చెప్పాలి. ఇమాన్యుల్ అదే ఐషా పాయింట్ అనమాట, అరే నువ్వు నెగిటివ్గా నేను అదే డిసగ్రిమెంటా ఏంటో వర్డ్ ఏదో ఉంటుందబ్బా ఏదో ఉంటుంది, నువ్వు అన్ని నెగిటివ్స్ అడిగావు, ఐషాకి స్టోన్ దక్కకూడదని చెప్పి అన్ని నెగిటివ్స్ అడిగావు. మరి నెగిటివ్స్ అడిగినప్పుడు నేను ఇవ్వమని చెప్తాను కదా, నీ దగ్గర పాజిటివ్స్ కూడా నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు అది కూడా అడగాలి కదా అంటారు. ఇమాన్యుల్ నేను చెప్పేది ఏంటంటే ఎందుకు అంత ప్రశ్న తీసుకుని నాకు అర్థం కదా. నేను ఇప్పుడు నేను నెగిటివ్స్ చెప్పండి ఈ పాయింట్ మీద అంటే నేను డెసిషన్ ఫైనల్ డెసిషన్ నెగిటివ్సే తీసుకుంటాను నమ్మకమే ఉంది. నా దగ్గర పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయేమో, నా దగ్గర పాజిటివ్ పాయింట్స్ 50 మార్క్స్ ఉన్నాయి, మీరు నెగిటివ్ పాయింట్స్ చెప్తే అది 30 మార్క్స్ అయితే ఓకే, దీనికన్నా నా దగ్గర ఉన్న పాయింట్స్ బెటర్ అని చెప్పి నేను 50 మార్క్స్ నేను పాజిటివ్కి వెళ్తానేమో. ఎందుకు ఐషా పాయింట్ని అంత సీరియస్ తీసుకుని దాన్నే స్ట్రెచ్ చేస్తా కూర్చున్నాడు చివరిదాకా అన్వర్తి ఆ వర్డ్. సో నేను 15th వీక్ వెళ్ళినా సరే తను టైటిల్ కొట్టినా సరే తన దగ్గర టైటిల్ కొట్టినా సరే నేను మాత్రం నమ్మటం లేదురా, ఈ ఒక్క విషయం మీద మాత్రం నేను అగైనెస్ట్గా నుంచుంటానని చెప్పి. సరే నమ్మట్లేదు, కావాలని ఇచ్చింది, మాట మార్చింది, ఏంటి ఇప్పుడు అంటే సేఫ్ ఆడిందనా ఏందన్నది ఇమాన్యుల్ బాధ నాకు అర్థం కాల. సేఫ్ ఆడింది అనుకోండి, ఐషాకి భయపడి సేఫ్ ఆడింది, సో అది కూడా గేమే కదా, ఏం ప్రూవ్ చేద్దామని ఆడియన్స్ ప్రూవ్ చేద్దామని ఏం ప్రూవ్ చేద్దామని నాకు అర్థం కాల. అదే పాయింట్ పెట్టుకుని ఏం చేస్తున్నాడంటే మైండ్ బాడీ చేసుకున్నాడు, ముందుకు మూవ్ అవ్వట్లా. 2 వారాల నుంచి అదే పాయింట్ నడుస్తుంది హౌస్లో. ఇంకోటి హౌస్లో ఇమాన్యుల్ తప్ప ఎవరు వేరే పర్సన్ లేరని చెప్పి అలా తర్వాత రోజు నాకు ఎవరూ లేరంటే నేను బాధపడతానా లేదా అని చెప్పి చెప్తున్నాడు. డబల్ స్టాండర్డ్ అనే పదం అసలు వాడలేదు నేను, అదే రాము విషయంలో మాట మార్చింది స్టాండ్ మార్చింది అన్నదానికి మళ్ళీ నన్నే అంది అది అని చెప్పి దాని గురించి మాట్లాడతారు. సో వాటర్ గేమ్లో నీ కోసం చేశానంటే నా కోసం చేసావని అడిగింది, సరే చేయలేదని చెప్పి నేనే ఒప్పుకున్నాను వదిలేసే. ఆ రోజు కూడా చేయకపోవడానికి రీజన్ ఇదే, ఐ వాంట్ క్లారిటీ, నామినేషన్ ఆ రోజు ఎందుకు చేయలేదంటే క్లారిటీ రావాలి, నాకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పేవాడిని కాదు ఆ రోజు అయి ఉంటాయి. సో దాని తర్వాత గొడవల్లో కొత్త పాయింట్స్ వచ్చినాయి, ఈ సపోర్ట్ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు చేయగలిగాడు. మనీష్ పుష్ చేశాడులేండి ఫస్ట్. నెక్స్ట్
కళ్యాణ్ అంటాడు, సార్ నేను అంటున్నప్పుడు ఈ విషయాల మీద నేను సైలెంట్గా లేను కదా, నన్ను లాస్ట్ వీక్ స్టాండ్ తీసుకున్నాడు కదా చచ్చిపోతాను మొక్కని పెంచిన దానికి, అదే రాను నాకు బాగా నచ్చావు స్టాండ్ తీసుకున్నావు అది అని చెప్పి కాసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా 8th వీక్ కూడా 8th వీక్ ఇంకా ఇంకేం లేదురా పర్సనల్ గట్ చేయలేదు కానీ బట్ స్టిల్ ఏంటంటే 8th వీక్లో కూడా ఇంకా చేయకపోతే కష్టం, సేఫ్ గేమ్ ఆడిన వాడిని అవుతాను, ఇప్పుడు కూడా చేయకపోతే అని చెప్పి చెప్తాను అనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ కళ్యాణ్ ఎన్ని వేస్ట్ పాయింట్లే, మళ్ళీ ఆ బెడ్ టాస్క్ గురించే మాట్లాడతాడు ఎమ్మెల్యేలు, నా వెనక నుంచోమని నేను చెప్పాను అది అని చెప్పి. దాని తర్వాత ఏమంటాడంటే నాది బుద్ధి తక్కువ, నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా గేము నేను చెడగొట్టుకున్నా అని చెప్పి. సో తన కోసం వీళ్ళ కోసం ఆలోచించి నా బుద్ధి తక్కువ, నా గేము నేను చెడగొట్టుకున్నా అనిపిస్తుంది. నిజంగా తెలుస్తుంది నాకు, రీతు చాలా స్పోర్టివ్గా తీసుకుంది, అంటే రాము నామినేట్ చేసిన ఏం చేసినా చాలా స్పోర్టివ్గా తీసుకుంది, పర్సనల్గా తీసుకోలేదు, నాకేంది ఇదంతా, సో వెళ్తే వెళ్ళమను నాకేం ప్రాబ్లం లేదు అయ్యి అని చెప్పి చెప్తూ ఉంటాడు. సో జస్ట్ ఏంటంటే నామినేషన్ తర్వాత నుంచి ఆ అమ్మాయి మాట్లాడటం లేదు అన్న దాంతోనే ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడేమో, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడేమో అనుకుంటున్నా. అది తనతో జోకులు వేయలేని అనుకుంటున్నాడా, లేదంటే బయటికి ఏమైనా నెగిటివ్గా వెళ్ళిపోద్ది ఏమైనా ఇష్యూ అవుతుందని అనుకుంటున్నాడా, ఆ బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి మాట్లాడలేదు, మీరు కూడా మాట్లాడద్దు, వదిలేండి బాస్, మీకు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఇంకా ఏం నా ఫ్రస్ట్రేషన్, ఎందుకు అంత లాంగ్ డిస్కషన్స్ అర్థం కాల. నెక్స్ట్ రాము అంటాడు వీడు నన్ను నామినేట్ చేస్తే మా ఇద్దరు మాట్లాడుకోవట్లేదని. మేబీ ఆ అమ్మాయికి మీరు బెస్ట్ ఫ్రెండ్ అవటాలు కొంచెం స్పేస్ కావాలేమో, రేపు ఉదయం మాట్లాడిద్దేమో, మాట్లాడకపోతే మీకే మంచిది కదా, మీరు పని చేసుకోండి చక్కగా. ఇంక అన్నీ తీసేస్తాను, ఇవన్నీ ప్రతి మనిషికి ఒక ఆర్ట్ ఫీలింగ్ ఇవన్నీ ఉంటాయని చెప్పి అన్నీ నామినేషన్స్ వల్ల శత్రువు అయిపోతా అంటే ఏం చేయలేము, నేనేమైనా లాస్ట్ వీక్ పాయింట్స్ ఏం పెట్టలేదు కదా, పర్సనల్గా ఎఫెక్ట్ అయినాను, సో అయ్యే కదా పెట్టాను అవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇమాన్యుల్, ఈరోజు నామినేషన్ తర్వాత ఒకటి ఫిక్స్ అయ్యాను రా, అదేంటి అంటే ఆ ప్లేస్లో తప్పు చేసే ప్లేస్లో మా మమ్మీ ఉన్నా కూడా నేను నామినేషన్ చేస్తాను. ఇందాక కూడా తనకు చాలా సీరియస్గా చెప్పాను, నువ్వు కనుక ఇలాంటిది ఏదైనా చేస్తే ఖచ్చితంగా నామినేషన్ చేస్తానని చెప్పాను, ఇక్కడ నుంచి నేను మాత్రం తగ్గను, ఎలా అయిపోయిందో నాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి నేను మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాను అని చెప్తాను అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇది లాస్ట్ డిస్కషన్, బోర్ కొట్టుంటే సారీ. సో ఇమాన్యుల్ ఏమంటారంటే నామినేషన్లోకి రావటం లేదు అంటారు, నామినేషన్లోకి రావటం లేదు, నామినేషన్ చేయటం లేదు, రెండు గుర్తుంచుకోండి, చేయటం లేదు అంటారు, అంటే అది నా తప్పు కాదు కదా, నా పర్ఫార్మెన్స్ 6 వారాల దాకా బాగుంది, 5th వీక్లో కూడా ఎంటర్టైనర్గా 100కి 100 ఇచ్చారు, అలాంటప్పుడు నన్ను ఎవరు చేయరు కదా, ఇది ఎందుకు సేఫ్ అవుతుంది అంటాడు. నామినేషన్లో మీరు రాకపోతే ఓకే, అట్లీస్ట్ నామినేషన్ చేసే ఆప్షన్ ఉన్నప్పుడు కూడా మీరు చేయట్లేదు, అది సేఫ్ అవుతుంది, అది బాధ అవుతుంది. మీరు చేశారనుకోండి ఒక రైవలరీ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు చూడండి, మీరు చేశారు, ఆవిడ మాట్లాడలేదు, రేపు వెళ్ళంటే ఆవిడ కూడా మిమ్మల్ని రివర్స్లో చేస్తుంది, ఆ వీక్ మీరు ఎంత పర్ఫామ్ చేసినా ఆ నామినేషన్ పాయింట్లు పడతాయి. అలా ఒకరి తర్వాత ఒకరు మీరు ఇద్దరు చేశారనుకోండి, ఆ ఇద్దరు మీ వెనక్కి వస్తారు, అది అలా ఒక రైవలరీ క్రియేట్ అయ్యింది. కళ్యాణ్ 2nd వీక్ 3rd వీక్ ఓకేనా, 4th వీక్ నేనే నేను చేద్దాం అనుకున్నాను, నువ్వు సేఫ్ ఆడుతున్నావని, బట్ అప్పుడు మనం కలిసి ఆడితే నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ఈ పర్సనే ఇంత అని చెప్పి నేను చేయలేదని, అదే రెడ్ టీమ్ ఆడతారు కదా దానికోసం. సో నువ్వు భరణి గారు ఉన్నప్పుడు భరణి గారు అందుకని నాగార్జున గారు ఉన్నప్పుడు భరణి గారు నాకు సేఫ్ ప్లేయర్లు అనిపించారు, ఎందుకంటే భరణి గారు ప్రామిస్లు ఇస్తూ ఉంటారు, ప్రామిస్లు ఇచ్చి అందరికి ఇచ్చేస్తూ ఉంటారు, నువ్వు అలా చేయలేదు కాబట్టి నాగార్జున గారికి కూడా హోస్ట్కి కూడా భరణి గారు సేఫ్ ప్లేయర్ అని చెప్పానని చెప్పాడు. సో ఇది ఎంటైర్ డిస్కషన్ పార్ట్ 2ది నామినేషన్స్ తర్వాత. పెద్ద పాయింట్లు లేవు, యావరేజ్ పాయింట్లు. ఎన్ని ఎందుకు చెప్పానంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగాధం ఏర్పడింది, అది ఎంత అగాధం ఎంత డీప్గా ఉందన్నది చెప్పడానికి చెప్పాను అనమాట. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ వాళ్ళు మాట్లాడుకోపోయినా ఈ పాయింట్స్ డిస్కషన్ వచ్చినా మీకంటే ఒక ఐడియా ఉండాలి కదా, ఎందుకంటే కొన్నిసార్లు కనెక్షన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి, దానికోసమే కొద్దిగా సోది ఉన్నా కూడా చెప్పింది, నా సోది కాదు కంటెంట్లో సోది. సో ఇది సంగతి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ మళ్ళీ భరణి గారిదే వస్తూ ఉంటుంది, మీకు ఇందాక పార్ట్ 1లో చెప్పాను, పార్ట్ 1 చూడలో చెప్తున్నా. భరణి గారికి ఏదో ఇంజరీ అయిందంట, హౌస్లోకి భరణి శ్రీజ గారు వచ్చారు, సపోర్టింగ్ సమ్ టాస్క్ ఆడుతున్నారు, రెజలింగ్ టాస్క్లు, అందరికీ గట్టిగా దెబ్బలు తగిలి అంట, ఇమాన్యుల్ అయితే గివప్ ఇచ్చేసాడంట. భరణి గారికి కొంచెం సీరియస్గా దెబ్బ తగిలితే మెడికల్ రూమ్ కదా అట్నుంచి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారంట. ఎన్ని సోషల్ మీడియా వచ్చిన రూమర్స్, నేను కోరుకుంటున్నా అవన్నీ నిజం అవ్వకూడదని చెప్పి. సో ఆయన అలాగా ఇంకా అది పెద్ద ఇంజరీ అయితే కనుక ఇంకా రారు అని చెప్పి కొంచెం బ్యాడ్ న్యూస్ అయ్యేది వచ్చిన రోజు ఎలా అవటం. సో లెట్స్ ప్రే ఫర్ అంటే మంచిగా స్పీడ్గా రికవర్ అవ్వాలి, అన్ని ఫాల్స్ అవ్వాలని ఫస్ట్ కోరుకుందాం, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేది ప్రతిసారి నిజం అవ్వాలని కూడా లేదు కదా, కోరుకుందాం. లెట్స్ సీ ఏమవుతుంది ఏంటో. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఇస్తూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో కొట్టండి. బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది బయోలో, ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు క్లియర్ కట్గా నోటిఫికేషన్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంతే, ఇంకా గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.